15న పాడేరులో జరిగే భారీ ర్యాలీకి అందరూ రండి. ఇది కేవలం ర్యాలీ మాత్రమే కాదు, మన యూనిటీని తెలియజేసేది. జీవో నెంబర్ 3 రద్దుతో ఎన్ని ఉద్యోగాలు కోల్పోయామో అందరికీ తెలుసు. డిఎస్సి పాడేరు మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్, ఏకలవ్య, కేజీబీవి, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఐటీడీఏ లోపల ఏం జరుగుతుందో బయట కనిపించడం లేదు. అలాగే 1/70 రద్దు చేయడానికి గిరిజనేతరులు కుట్ర. జీవో నెంబర్ 3 రద్దుతో మన గిరిజన నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలు నాన్ టేబుల్స్ లాక్కుని పోయారు. ఇప్పుడు 1/70 రద్దుతో మన భూములు కూడా లాక్కుని పోతారు. గిరిజనుల అస్తిత్వానికి దెబ్బ ఇది. జీవో నెంబర్ 3 రద్దు అయినప్పటి నుండి మన పాడేరు ఐటీడీఏలో అధికారులు, గిరిజనులు వీళ్ళేమీ మనల్ని పేకలేరు. మనం ఆడిందాట పాడింది పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మన ర్యాలీ చూసి జండుకునేలాగా ఉండాలి. 8 years ఒకే స్కూల్లో ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయగలుగుతారు. నాకు ఇది మా స్కూల్లో ఇది 6th year, ఇంకో 2 years వరకు నాకు సర్వీస్ ఉంది మా స్కూల్లో. పిల్లల చేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిస్తాను. ఐ హ్యావ్ నో లాంగ్వేజ్ బ్యారియర్ కాబట్టి ఆ రోజు స్టూడెంట్ ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదగా జెంటిల్ గా మాట్లాడి ఆ స్టూడెంట్ ని స్కూల్ కు తీసుకొస్తాను. ఫుల్ ఫ్లడ్స్ టైమ్ లో కూడా నా ఫేషియల్ ఇన్ అండ్ అవుట్ టైమింగ్స్ పర్ఫెక్ట్ గా ఉండేలాగా చూసుకుంటా. సో నేను ఈ కండిషన్స్ కి అడ్జస్ట్ అవ్వగలను, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగినా కాబట్టి. నాన్ ట్రైబల్ టీచర్స్ ఇవన్నీ చేయలేరా అంటే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్ట్రీమ్ గా చెప్పగలుగుతారు. బట్ ఈ ఏజెన్సీ ఏరియాస్ లో సర్వీస్ చేయడానికి ఇక్కడ కండిషన్స్ కోఆపరేట్ చేయవండి. సో ఎవరికైతే లోకల్ ట్రైబల్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదో, ఎవరైతే ఈ జియోగ్రాఫికల్ కండిషన్స్ ని తట్టుకొని సర్వై అవ్వగలరో, ఎవరైతే ట్రైబల్ పిల్లలకి, ట్రైబల్ కల్చర్ కి రెస్పెక్ట్ ఇచ్చి టీచింగ్ చేయగలరో, ఎగ్జాక్ట్ గా అదే ఇంటెన్స్ తోటి తీసుకొచ్చిందే జీవో నెంబర్ 3. ఈ జీవో నెంబర్ 3 గురించి మాట్లాడి చాలా మంది ఓన్లీ జాబ్స్ ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు, ఇంక్లూడెడ్ నేను కూడా. బట్ దీనివల్ల మన ట్రైబల్ పిల్లలు ఫ్యూచర్ లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం జీవో నెంబర్ 3 కోల్పోయి జస్ట్ 5 years అవుతుంది కదా. దాని ఇంపాక్ట్ మనకు అర్థం కావడానికి ఇంకో 10 years టైం పట్టొచ్చు. ఇది సరిపోదంటూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్న ఆశ్రమ హై స్కూల్స్ లో 10th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు రెడ్యూస్ చేసి యూపీ స్కూల్స్ చేశారు. దాని ఇంపాక్ట్ ట్రైబల్ పిల్లలు చదువుకు దూరం అవుతారు, ముఖ్యంగా ఆడపిల్లలు. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్న టీచర్ పోస్టులన్నీ తగ్గిపోతాయి. కేవలం ట్రైబల్ యూత్ కే దక్కాల్సిన ఉద్యోగాలన్నీ పర్మనెంట్ గా ఎరేజ్ అయిపోతాయి. ఇంకొకటి, పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాల్సి వచ్చినప్పుడు మన ట్రైబ్స్ కి పునరావాసం కింద ప్లెయిన్ ఏరియాస్ కి దగ్గరగా ఉన్న విలేజెస్ లో ఇల్లు కట్టిస్తున్నారు. అక్కడ మన ట్రైబల్ పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి ట్రైబల్ స్కూల్స్ కూడా ఉండవు. ట్రైబల్ స్కూల్స్ లేకపోతే మన ట్రైబల్ యూత్ కి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండవు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3 ని పక్కన పెడితే ఫ్యూచర్ లో ఈ 5th షెడ్యూల్డ్ ఏరియాస్ మనకి ఇంకా కనబడవేమో అనేది నా ఒపీనియన్. సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనము మన జాబ్స్ కోసం జీవో నెంబర్ 3 గురించి ఫైట్ చేస్తే అది సెల్ఫిష్నెస్ అవుతుంది. అదే మన పిల్లల ఫ్యూచర్ డేంజర్ లో ఉంది అని రియలైజ్ అయ్యి ఫైట్ చేస్తే అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది.